ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని రాజ్మహల్కి వచ్చావు? నా తండ్రిని నీ తండ్రిని చేసుకోవాలని చూసావు. నా స్థానాన్ని నువ్వు లాక్కోవాలని చూసావు. ఈ వంశానికి వారసురాలవ్వాలని చూస్తున్నావు. అన్నిటికీ పోనీలే అని క్షమించి వదిలేశాను. కానీ నేను మనసారా కోరుకుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న నా పృథ్వీని పెళ్లిపీట మీద నుంచి మోసం చేసి నీ సొంతం చేసుకున్నావు. నువ్వు సొంతం చేసుకోవడానికి లాక్కోవడానికి ఇంకా ఇక్కడ ఏం మిగిలిందని మళ్ళీ వచ్చావు. ఇరవై ఏళ్లుగా నీకోసం కళ్ళకి ఒత్తులు పెట్టుకుని ఎదురు చూసిన నాన్నని నానమ్మని కనీసం దయాదాక్షిణ్యం లేకుండా బయట గెంటేశావు. మరి అలాంటి నీ జాతి నీ సొంత వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకోకుండా ప్రవర్తించి ఈ వయసులో పెద్దమ్మగారిని అయ్యగారిని అంతలా బాధ పెట్టావు. అలాంటి నీ జాతినేమంటారు జాబిల్లి? ఏ పున్నమి, అనవసరంగా అధిక ప్రసంగాలొద్దు. నువ్వెందుకు వచ్చావో చెప్పు. వాళ్ల తరపున వాదించడానికి వచ్చుంటుంది బాబాయ్. వాదించడానికి ఇక్కడేం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. ఈ ఆస్తులు అంతస్తులు మహాదేవి ఉన్నప్పుడే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. అలాంటిది ఇప్పుడెలా ఉంటాయని నేరుగా ఇంట్లోకి వచ్చేసావు. ఇదేమన్నా నీ బాబుగాడి ఇల్లు అనుకున్నావా? ముందు బయటకు పో. ఇది మా బాబుగారి ఇల్లు కాదు, కానీ నాకు తండ్రితో సమానమైన శివదేవి గారి ఇల్లు. వాళ్ళని అన్యాయంగా బయటికి పంపారు. నాకు ముందే తెలుసు మొన్న దొంగతనం చేసింది మీరే అని. ఆ రోజు కనుక పెద్దమ్మగారు నా మాట విని నమ్ముంటే ఈ రోజు మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఏయ్, దొంగతనం ఏంటి? అయినా ఇదంతా నా ఆస్తి, ఇది నా ఇల్లు. మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది. ముందు నువ్వు బయటికెళ్ళు. ఏంటి ఇంకా చూస్తున్నావు? బయటికి రాడో. చూడండి, డబ్బు నగలు ఆస్తులు అన్ని అక్రమంగా లాక్కున్నారు. వాటి జోలికి నేను రాను. పెద్దమ్మగారు అయ్యగారు కట్టుబట్టలతో బయటకు వచ్చేశారు. వాళ్ళని బయటికి గెంటేసి ఎలాగూ మనుషులు అనిపించుకోలేదు. కనీసం వాళ్ళ బట్టలైనా ఇచ్చి మనసున్న జంతువులైనా అనిపించుకోండి. మా ఇంటికొచ్చి మమ్మల్ని జంతువులంటావా? జంతువులంటే పాపం నిజమైన జంతువులు బాధపడతాయి. మీరా జంతువుల కన్నా నీచం. ఆగో, నీకు కావాల్సింది బట్టలే కదా? వాళ్ళ బట్టలు నేను తీసుకొని వస్తాను. తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.